నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బోరుగడ్డ అనిల్. నీకున్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా శానన్? వెంటిలేటర్ మీద ఎక్కిలే నేను ఇంకా. నమస్తే అన్న. బాగున్నారా? సూపర్. బాగున్నా? పర్లేదు, ఒక రౌండ్ వేయచ్చు. బాగున్నారా? ఎస్, బాగున్నారా అంటున్నా. బాగున్నానబ్బా, ఫుల్ ఫిట్. సజీవుడని. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? వాయిస్ లో ఏదో బేస్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. వాయిస్ లో బేస్ ఏం తగ్గలే. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది? లేదా? ఎస్, ఇబ్బంది ఏం లేదు. నాకు ఎందుకో మీరు బాగా ఇబ్బంది పడ్డట అయితే అనిపిస్తుంది. పడ్డరా? ఇబ్బంది పడ్డరా? ఖచ్చితంగా పోలీస్ కేసులు పెట్టి లోపలేసి 245 రోజులు జైల్లో ఉంటే ఇబ్బంది పడుకుని ఉంటారా? ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఒక్క దినం పోయిరా జైలుకి? నువ్వు పోయినా ఒకసారి. పోయినావా? పోయినా. చెప్పకూడదు తిన్నావు. మీరు ఏం తిన్నారో నేను కూడా కదా తిన్నా. నీకు పెట్టేది కూడా మాకు పెట్టలే. అంత అధ్వానంగా చూసారు మేము. అద్దుమానం ఏంది? వేడి నీళ్లు, ఉప్పు, కారం, పచ్చికూరగాయ ముక్కలు. మరి ఈ బుద్ధి ఒక సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావర్చి హోటల్లో కూర్చొని ఫోన్ చేసేవాడు కదా. మీరు జైలుకి ఎందుకు పోయారు? మీరు జైలుకి పంపించారు కావాలని. ఎవరు నీ పక్కన వాళ్ళ? ఎవరు జైలుకి? ఎవరు మీ పక్కన వాళ్ళు పంపించారు? సామ్రాజ్య కోటని బద్దలు కొట్టాడు ఒకడు వచ్చాడు. ఎవరు ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు. వైసీపీ కూడా పంపించారట కదా. అంటే దగ్గరుండి వైసీపీ లీడర్లు బోరుగడ్డ అనిల్ను జైలు వేయించరా లేదా? చెయ్యన్నా, నేనుగా నీకేంటి, నిన్ను ఒక లెవెల్ చేస్తా కదా. ఎవడో ఏదో వచ్చి పీకుతాడని చెప్పి బొచ్చు ఆలోచించేది లేదు. ఆలోచించు, ఛాయిస్ ఇవ్వరు. సాగదీసే తలకి మీరు మీ పైన 22 కేసులు ఉన్నాయి. 245 రోజులు మీరు జైల్లో ఉన్నారు. అవును. మీ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి, కస్టడీ పేరుతోటి మిమ్మల్ని తీసుకొని పోయి మీకు థర్డ్ డిగ్రీ చేశారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. థర్డ్ డిగ్రీ అంటే అసలు ఏం చేశారు? అసలు ఏం చేశారు? థర్డ్ డిగ్రీ అంటే దానికి పేరు థర్డ్ డిగ్రీ. ఇట్లాగే కూర్చోబెట్టారు కింద. ఇది తుప్పు పట్టిన రాడు ఇసుకో అందరూ తాల్తే. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. కర్నూలు 31 పోలీస్ స్టేషన్ లో ఒక దిమ్మకి ఆని చేసి కింద కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేశారు. చేతులు 2 పైకి లాగేసి కాళ్ళంటే ఇట్లా వంగ చీల్చేశారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకండి. అన్నిటికీ కారణము మీకు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని జైలుకు పంపాలని చూసిన వైసీపీ లీడర్లే. వెన్నుపోటు రాజకీయాలు ఇవి రాజకీయాలు. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు. వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. అవునా కాదా చెప్పండి. నేను విడిచిపెట్టినా నా దేవుడు వదిలిపెట్టాడు. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అంటే యుద్ధం శాతగానోడే ధర్మం గురించి లేకపోతే సిద్ధాంతాల గురించి మాట్లాడతాడు. డైలాగ్ అది కాదులే కానీ డైలాగ్ ఏంటంటే అది యుద్ధం శాతగానోడే బేరాలు మాట్లాడతాడు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్. పగలు చూస్తే పగలే కల్లో కొత్తావు. ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. ఓకే, ఎన్నిసార్లు వచ్చిండన్న జైలు కాడికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి? రాలేదు. మరి ఎందుకురా నీకు? మీకు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎంతమంది నిలబడ్డారు మీ ఎంట? కార్యకర్త అసలు ఎవరు రాణించినారు పోలీసు వాళ్ళు? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వైసీపీ కార్యాలయానికి పోయినా లేకపోతే పార్టీ ఆఫీస్ పోయినా మిమ్మల్ని ఆడికి అడుగు కూడా పెట్టనిస్తలేరు. ఎస్, అది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఇన్ఫర్మేషన్ ఆడికెళ్ళి వచ్చిందని నాకైతే ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పెద్ద సున్నా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పెద్ద సున్నా అంటున్నా. నువ్వు అనుకో బ్రదర్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పెద్ద సున్నా. జీరో. ఓకే జీరో. 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 ఓకే. జీరో. ఆర్ యు సాటిస్ఫైడ్? జీరో. ఆర్ యు సాటిస్ఫైడ్? జీరో. మీరు నువ్వు సాటిస్ఫై అవ్వవు కదా? అయినావు కదా? హ్యాపీగా పండుగ చేసుకో. చూసావరా దీని తలపొగరు. బట్ అనిల్ ఇస్ నాట్ జీరో. విత్ మై గాడ్ ఐఎమ్ ఇన్ఫినిటీ. ఐ యామ్ ఇన్ఫినిటీ విత్ మై లివింగ్ గాడ్. అన్న సొల్లు కబుర్లు అయితే చెప్పకురా. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఎదగ ఇంగ్లీషు ఏం కావాలి? ఇంత ముందు ఎప్పుడు ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడాలా? ఈ పొద్దు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత సులకన అయితే నువ్వు ఇట్లా మాట్లాడుతావు. సులకన ఎందుకు అయ్యారన్నా చెప్పు. చాలా మంది మాట్లాడుతున్నారు. మన ఊర్లో ఆడికంటే పెద్ద ఎదవ పొరంపోకు ఎవరున్నారు? అన్నా అని పిలిచిన వాళ్ళు కూడా మాట్లాడుకొని దారిలో కుక్కలు మొరిగినాయి అనుకుంటాం. పట్టించుకునే పరిస్థితి కాదు. బాగున్నప్పుడు సినిమా డైలాగ్ ఉంటది కదా, బాగున్నప్పుడు విలువలు మాట్లాడి బాగాలేనప్పుడు లెక్కలు మాట్లాడే మనిషి కదా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. అంటి పెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతారు, జైలుకు పోతారు. మీ పైన మీ వెనకాల పార్టీ నిలబడపాయా, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయా. వాడు విండండి. బోరుగడ్డ అనిల్ కుమార్ పడి లేచిన కెరటం గుర్తుపెట్టుకో చెప్తున్నా. చిమ్మ చీకట్లో నుంచి చీల్చుకొని ఒక వెలుగులాగా బయటకు వచ్చినాడు బోరుగడ్డ అనిల్ కుమార్. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. అన్ని కోల్పోయి అరే భాయ్, ఈవెన్ ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్. ఏం పోయింది? తగ్గలేదా ఏమి ఇంకా? అరే భాయ్, ఏంది తగ్గేది? మధ్యలో వచ్చింది అనుకుంటున్నావా? బర్త్ ఉంది అనిల్ కి. అబ్బో, ఈడు మనకంటే ఎరుపుగా ఉన్నాడు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడిని ఏ రకంగా చిత్రహింసలు పెట్టాలో ఆ రకంగా చిత్రహింసలు పెట్టారు. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. వంగ చీల్ చేసి 3 రోజులు అదే పని, రోజు 2 సార్లు 3 సార్లు
మొత్తం స్టేషన్ అంతా బయటకు వెళ్ళిపోతారు. స్పెషల్ టీం ఒక టీం వస్తుంది, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొట్టి 4 పేపర్లు ఇచ్చేవాళ్ళు. కొట్టిరా? ఎస్, భయంకరంగా బ్రదర్, కొట్టారని పోలీసులు. కొట్టుడు పాడిచుడు అసలు ఒక మాట చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. రైట్, నేను కొన్ని మీడియాలో కొన్ని క్లిప్స్ చూసిన. మీరు అంటే కోర్ట్ అపీరెన్స్ కో దేనికి వచ్చినప్పుడు అవును. మీరు నడుస్తా ఉంటే మీకు అంటే కాళ్ళని నడవనికి అసలు కాలేదు నాకు. నేను ఇప్పుడు కూడా మీ దగ్గర సరి కూర్చోలేక ఇట్లా కాలమే కాలేసుకున్నాను. జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగింది. ఏమైంది మామ, చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు. నేను సరిగా కాళ్ళు 2 కింద కూర్చొని ఇలా మీలాగా కూర్చోలేను నేను. ఇప్పుడు నేను ఒక దళితుడిని, ఒక దళితుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా సిగ్గుండాలరా. మామూలుగా కొట్టలేదు. బిడ్డలు గుర్తొచ్చారు, అమ్మ గుర్తొచ్చింది, భార్య గుర్తొచ్చింది. నన్ను క్షమించండి, నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళ కాళ్ళు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇడి చేస్తా. అలాగే సార్. దండం పెట్టి ఇడి చేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన